హాయ్ అండి అందరికీ. మేమైతే మా ఇంటి కిందనే మార్కెట్ అవుతుంటే అక్కడికైతే బయలుదేరాము. మా చిన్నోడు అప్పుడే పడుకొని లేవడం వల్ల అలా ఫేస్ కనిపిస్తుంది వాడిది. శిరీష్ అక్క అయితే వాడిని తీసుకొని టామీ చూపిస్తాను రారా అని చెప్పేసి తీసుకెళ్ళింది. దాన్ని చూపిస్తుంటే మా చిన్నోడు వంగి వంగి చూస్తున్నాడు. అదేమో పైకి వచ్చేస్తుంది. అదైనాక అలా మార్కెట్లోకి వెళ్దాం పదా అని చెప్పేసి ముందుకు పోతూ ఉంటుంటే ఫ్రూట్స్ బండి అయితే కనిపించింది. ఇక్కడ ఎట్లా ఏంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే వీడు చాలా కాస్ట్ చెప్తున్నాడు అనేసి చెప్పేసి లోపలికి వెళ్దాం పద ప్రియ అని చెప్పేసి ఆ అక్క తీసుకెళ్ళింది. అలా కొంచెం ముందుకు వెళ్ళినాక స్వీట్ కార్న్ అయితే ఉన్నాయని చెప్పేసి అక్కడైతే చూస్తాం. మా వాన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆమె కూడా ఎందుకు అంత కాస్ట్ అని చెప్తూ ఉంటుందన్నమాట. అంటుంటే ఇప్పుడు స్వీట్ కార్న్ కాస్ట్ అలానే ఉందమ్మా అని చెప్పేసి ఆయన అన్నారు. సరేలే అని చెప్పేసి శిరీష్ అక్క అయితే కొన్ని తీసుకుంది. అది అయిపోయినాక కొన్ని నేనైతే మా చిన్నోడికి కావాల్సిన ప్యూరీ కోసం అనేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్, బీట్రూట్ అట్లాంటివి కొన్ని తీసుకున్నాక అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు మార్కెట్ చాలా తక్కువగానే ఉంది. ఎప్పుడు రష్గా ఉండేది కానీ ఎందుకో చాలా తక్కువగానే అనిపించింది. ఫ్రూట్స్, పాప్కార్న్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే చాలా ఖాళీగా ఉంది ఎందుకనో ఈ వీక్ అయితే. అక్కడ నుంచి ముందుకెళ్ళినాక కొన్ని టమాటాలు అయితే కనిపించాయి. టమాటాలు తీసుకుంటా అని చెప్పేసి నేను తీసుకుంటుంటే శిరీష్ అక్క నాకు వద్దు, నాకు అక్కడ ఆల్రెడీ ఉన్నాయి ప్రియా, నువ్వు తీసుకుపోయి అని చెప్పింది. అక్కడి నుంచి ఫ్రూట్ షాప్కి వెళ్ళి కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇలా చిన్న చిన్న క్లిప్స్, ఎయిర్ బ్యాండ్స్ అవన్నీ ఉన్న షాప్ అయితే కనిపించింది. ఇంక లేడీస్కి కనిపించిందే ఇంకా ఏ తరువు అక్కడికి వెళ్ళిపోతాం కదా, అలానే నేను కూడా వెళ్ళిపోయి చూస్తున్నాను అనమాట. ఎయిర్ క్లిప్స్, ఎయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, చిన్న చిన్న క్లిప్స్ అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి ముందుకు పోయినాక గ్రేప్స్ అయితే కనిపించాయి. అక్కడ కూడా కొన్ని తీసుకున్నాం. అక్కడి నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటుంటే ఇంకేం తీసుకుంటామని చెప్పేసి అలా చూసొద్దాం పద అని చెప్పేసి అంటే అలా వెళ్తూ ఉన్నామన్నమాట. కూరగాయలు ఇంకా నార్మల్గానే ఉన్నాయి, అంతగా ఏం అనిపించలేదు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. చాలులే ఏం తీసుకుంటాంలే ఈ వీక్ చాలు అన్నట్టు కొన్ని ఆకుకూరలు, కొత్తిమీర అట్లాంటివి ఉంటాయి కదా కొన్ని, అక్కడైతే కొన్ని తీసుకున్నాను. నేను అక్క ఇద్దరం కూడా తీసుకున్నాము. అక్కడ నుంచి వచ్చినాక బండి పైన ఇట్లా సామాన్లు పెడితే అన్నీ చూస్తున్నాం అనమాట. ఏమైనా తీసుకుందామా ఇంటికి సంబంధించినవి అన్నట్లు. అలా కొంచెం చూసినాక మీ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసాం. మా చిన్నోడు చూడండి అలిసిపోయాడు, వాటర్ పెట్టేస్తే తాగేశాడు, ఆడుకుంటున్నాడు చక్కగాను. ఆడుకుంటుంటే శిరీష్ అక్కేమో బిస్కెట్స్ ఇస్తారా అని చెప్పేసి అంటే బిస్కెట్స్ ఇస్తూ ఉంటే చూసి ఆడుతున్నాడు. హాయ్ చెప్పినానంటే ఎట్లా హాయ్ చెప్తున్నాడు క్యూట్గా. అక్కడ నుంచి అయితే పైకి వెళ్ళిపోదాం రా నాన్న బాయ్ చెప్పు అని చెప్పంటే బాయ్ చెప్తున్నాడు అనమాట వాళ్ళ అత్తకి. బాయ్ బాయ్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియో చూద్దాం. అంతవరకు బాయ్ బాయ్.